ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు 2001 నుంచి 2025 వరకు ఏ సినిమా ఏ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లు అందుకుంది అనే టాపిక్ మీద 2 వీడియోలను అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో 1991 నుంచి 2000 వరకు రిలీజ్ అయిన సినిమాలలో ఏ సంవత్సరం ఏ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు అందుకుంది అనే దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా 1991లో మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ఆల్మోస్ట్ 12 కోట్లకు పైగా గ్రాస్ను అందుకొని ఆ సినిమా ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 1992లో మళ్ళీ మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఘరానా మొగుడు సినిమా 10 కోట్లకు పైగా గ్రాస్ను అందుకొని ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ 1993లో మన సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు కానీ ఆల్మోస్ట్ 10 కోట్ల నుంచి 11 కోట్ల వరకు దగ్గరలో గ్రాస్ని అందుకొని ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 1994లో మన నాగార్జున గారు నటించిన హలో బ్రదర్ సినిమా ఆల్మోస్ట్ 17 కోట్లకు పైగా గ్రాస్ను అందుకొని ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. తర్వాత 1995లో మోహన్ బాబు గారు నటించిన పెదరాయుడు సినిమా ఆల్మోస్ట్ 18 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ను అందుకొని ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ 1996లో నాగార్జున గారు నటించిన నిన్నే పెళ్లాడతా సినిమా ఆల్మోస్ట్ 19 కోట్లకు పైగా గ్రాస్ను అందుకొని హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. నెక్స్ట్ 1997 సంవత్సరంకి గాను మన విజయశాంతి గారు నటించిన వసై రాములమ్మ సినిమా 22 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ను అందుకొని ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 1998లో మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చూడాలని ఉంది సినిమా ఆల్మోస్ట్ 55 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ను అందుకొని ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 1999లో మన బాలకృష్ణ గారు నటించిన సమరసింహారెడ్డి సినిమా ఆల్మోస్ట్ 30 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ను అందుకొని ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. అండ్ ఫైనల్లీ 2000 సంవత్సరంకి గాను మన తరుణ్ గారు నటించిన నువ్వే కావాలి సినిమా ఆల్మోస్ట్ 32 కోట్లకు పైగా గ్రాస్ను అందుకొని ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే. అండ్ ఫైనల్లీ సినిమాని ప్రేమిద్దాం, మంచి సినిమా మీద మన ప్రేమని చూపిద్దాం.